హాయ్ గైస్, ఒక న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి, దాన్ని ఎలా ట్రైన్ చేస్తాం మ్యాట్లాబ్లో అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, బేసిక్గా మ్యాట్లాబ్ అనేది ఒక గుడ్ సాఫ్ట్వేర్, మెయిన్లీ యూజ్డ్ ఇన్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వాడతాం అన్నమాట మ్యాట్లాబ్ మనం. ఓకేనా, ఎందుకనేది కూడా ఐ మేక్ ఎ పర్టికులర్ వీడియో ఆన్ దట్. ఫస్ట్ క్లియర్ సిఎల్సి చేస్తే ఆల్రెడీ రన్ అవుతున్న మ్యాట్లాబ్ కోడ్ మన కంప్యూటర్లో ఎనీథింగ్ విచ్ ఈస్ రన్నింగ్ ఇన్ మ్యాట్లాబ్ ఎన్వైర్న్మెంట్ విల్ బి స్టాప్డ్ అండ్ న్యూగా స్టార్ట్ అవుతుంది మ్యాట్లాబ్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్గా అసలు ఎలా ట్రైన్ చేస్తాం మ్యాట్లాబ్ని, న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసి మ్యాట్లాబ్లో కోడ్ ఎలా రాస్తాం అనేది డిస్కస్ చేస్తాను ఇక్కడ బేసికల్గా. ఓకేనా, బేసికల్లీ ఫస్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10:1:200 అంటే 10 నుంచి 200 వరకు వాల్యూస్ తీసుకొని ఒక్కొక్క డిఫరెన్స్ వన్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ 2 పెట్టాను అనుకోండి, 10 నుంచి 200 వరకు వాల్యూస్ తీసుకుంటుంది. అంటే విత్ 2 డిఫరెన్స్ అంటే 10, 12, 14, 16, 18 అట్లా 200 దాకా తీసుకుంటుంది. వై ఏంటి, ఎక్స్ డాట్ అంటే స్కేలార్ మల్టిప్లికేషన్. ఓకేనా, స్కేలార్ డాట్ ఎక్కడ వచ్చినా స్కేలార్ గుర్తుపెట్టుకోండి. స్కేలార్ ఎక్స్ డాట్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. వై ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్, హైపర్బోలా, పారాబోలా అంటాం చూడండి, అలాగా. నెట్ ట్రైనింగ్ నెట్వర్క్ అనమాట. ఓకేనా, ట్రైన్ ఎఫ్ అంటే ట్రైన్ న్యూరల్ నెట్వర్క్స్. ట్రైన్ జీడీ అంటే ఏంటి అంటే గ్రేడియంట్ డిసెంట్. ఇప్పుడు మనకి మ్యాట్లాబ్లో ఏంటి అంటే ట్రైన్ జీడీ అంటే గ్రేడియంట్ డిసెంట్, ట్రైన్ ఎల్ఎం అంటే 11 బగ్ మార్క్, అట్లా డిఫరెంట్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రైన్ జీడీ అంటే గ్రేడియంట్ డిసెంట్. ఇది ఒక ఆల్గరిథం ఎలా పనిచేస్తుంది, కాస్ట్ ఫంక్షన్ ఆర్ లాస్ ఫంక్షన్ అడ్జస్ట్ చేసుకుంటూ ప్రతి వాల్యూకి ఒక లాస్ ఫంక్షన్ వస్తుంది, మళ్ళీ ఇన్పుట్ని వచ్చి వెరిఫై చేసుకుంటుంది అనమాట. అలా మినిమైజ్ చేసుకుంటూ వచ్చేస్తుంది ఎర్రర్ని. అదొక ఐటరేటివ్ ప్రాసెస్లో పనిచేస్తుంది. తిరిగి లాస్ ఫంక్షన్ని తగ్గించుకుంటూ ఎఫిషియన్సీ పెంచుతుంది. సో నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రైన్ చేస్తున్నాం. నెట్ అంటే గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనమాట. నెట్ అంటే ఇక్కడ ఎక్స్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్, వై అంటే దాని స్క్వేర్. సో వై ప్రిడిక్ట్ చేస్తుంది. ఏం ప్రిడిక్ట్ చేస్తుంది, నెట్ ఎక్స్ అంటే ఇచ్చిన డేటా అంటే ఆల్రెడీ 10 నుంచి 200 వరకు 202 డిఫరెన్స్తో ఉన్న వాల్యూస్ వైలో పెట్టాను, ఎక్స్ స్క్వేర్ చేసి. అంటే 12 స్క్వేర్ 144 అట్లా అయిపోయింది. ఎక్స్ ప్రిడిక్ట్ చేయమంటుంది. వై ఈజ్ ఈక్వల్స్ టు నెట్ ఎక్స్. ఎలా ప్రిడిక్ట్ చేస్తాము మనం అంటే యాక్చువల్ వర్సెస్ ప్రిడిక్టెడ్ వాల్యూ వేసాము. ఓకేనా, ఎక్స్ నుంచి వై ప్రిడిక్ట్ చేయమంటుంది. అంటే ఇక్కడ నేను ప్లాట్ చేసా ఎక్స్ ఇస్ టు వై, అంటే నా ఇన్పుట్ అవుట్పుట్ ప్రిడిక్ట్ చేసా. ఎక్స్ వై ప్రిడిక్ట్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వాల్యూస్ అవి. ఆర్ ఎర్రర్ అంటే రెడ్ కలర్లో వచ్చే కలర్ని మనం కోడ్ చేసేది ఆర్ మైనస్ అనమాట. లెజెండ్, యాక్చువల్ వర్సెస్ ప్రిడిక్టెడ్, గ్రిడ్ ఆన్, ఇవన్నీ కమాండ్స్ ఇస్తాం మనం ఒక గ్రాఫ్ రావడానికి. ఇప్పుడు ఇది రన్ చేసి చూపిస్తాను బేసికల్గా మీకు. చూడు, 2 డిఫరెన్స్తో వచ్చాయి కాలమ్స్ అన్ని చూడండి. ఎవ్రీ కాలమ్ 10, 12, 14. ఎపో అంటే ఏంటంటే ఒక వాల్యూ గ్రాఫ్ మొత్తం ఎన్నిసార్లు, ఓకే గ్రాఫ్ కాదు, మనం ఇచ్చిన వాల్యూ మొత్తం డేటా సెట్లో ఎన్నిసార్లు ముందుకు వెనక్కి తిరుగుతుంది అనేది. మనం ఇచ్చిన వాల్యూస్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి, 10 నుంచి 200 దాకా ఉన్నాయి. ఓకేనా, ప్రిడిక్టెడ్ వాల్యూ చూడండి ఎలా ఉన్నాయో. 10 స్క్వేర్, 12 స్క్వేర్, 144 స్క్వేర్. ఇక్కడ చూడండి 10⁴ ఉంది గ్రాఫ్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ హౌ ఎక్స్ అండ్ వై వర్క్స్. 10కి 10 స్క్వేర్, ఓకే, 12కి 144, ఓకేనా, 20కి 400, 20 ఎక్కడ ఉంది, 40కి 20 ఇక్కడ ఉంది, ఓకేనా, 20కి 400. ఓకేనా, దట్స్ హౌ ద గ్రాఫ్ ఇస్ గోయింగ్ టు వర్క్. ఇది బేసిక్గా న్యూరల్ నెట్వర్క్ ట్రైన్ చేయడం అనేది. ఇక్కడ నేను ట్రైన్ జీడీ తీసేసాను అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ గ్రేడియంట్ డిసెంట్ ఉంది ట్రైనింగ్. అదే జీడీ తీసి ఎల్ఎం పెట్టాను అనుకోండి, 11 వరకు ఆల్గరిథం. ఇది ఆప్టిమైజేషన్ ఆల్గరిథం, దానికన్నా తోపు ఆల్గరిథం అనమాట జీడీ కన్నా. ఇక్కడ మనకి 11 వరకు ఆల్గరిథం వచ్చేసింది. ఈ ఆల్గరిథంలో వేరే రిజల్ట్స్ వచ్చాయి చూడండి. సేమ్ ప్రిడిక్టెడ్ అవుట్పుట్ సేమ్ ఉంది, సేమ్ వచ్చింది. సో దట్స్ హౌ డిఫరెంట్ ఆల్గరిథంకి డిఫరెంట్ ఉంది. మీకు ఎవరెవరికి ఏ ఆల్గరిథం కావాలో చెప్తే నేను దాన్ని బట్టి చేస్తాను. ఓకేనా, వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.